ఈ కన్సాలిడేషన్ బ్రేక్ అవుతూ ఈ క్యాండిల్ చూడండి ఎలా పడ్డది. ఈ క్యాండిల్ ఆల్మోస్ట్ ఆల్ మనకి 32 పాయింట్స్ వరకు ఉన్నది. అందులోన ఒక స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్. అంటే ప్రీవియస్ క్యాండిల్స్తో పోల్చుకుంటే ఈ క్యాండిల్ అన్నది డబుల్ త్రిబుల్ ఉన్నది. అండ్ వాల్యూమ్స్ చూసామంటే వాల్యూమ్స్ కూడా హెవీగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనకి ఈ క్యాండిల్ మనకి సగాని వరకు ప్రైస్ అన్నది రీటెస్ట్ అయింది. అప్ సైడ్ రీటెస్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడ ఒక బేరిష్ క్యాండిల్, ఒక మంచి బేరిష్ క్యాండిల్ పడ్డది. నెక్స్ట్ చూడండి, మనం ఇలాంటి క్యాండిల్ పడినప్పుడు ఇలా వెయిట్ చేసి మళ్ళీ ఆ క్యాండిల్ సగాని వరకు రీటెస్ట్ అయిన తర్వాత ఎంట్రీ తీసుకుంటే, అంటే రీటెస్ట్ అయిన వెంటనే తీసుకోకూడదు. రీటెస్ట్ అయ్యి మళ్ళీ డౌన్ సైడ్ వస్తుందనేసి మనకు ఒక సిగ్నల్ రావాలి. ఆ సిగ్నల్ ఎలా, ఒక మంచి బేరిష్ క్యాండిల్ పట్టాలి, లేదా ఈ ఇగ్నైటింగ్ క్యాండిల్ని బ్రేక్ అయితే ఒక క్యాండిల్ ఏర్పడాలి. ఈ క్యాండిల్ బ్రేక్ అయింది, ఆల్మోస్ట్ బ్రేక్ అయింది. నెక్స్ట్ క్యాండిల్లో ఇక్కడ మనం ఎంట్రీ అనేది తీసుకుంటాం. ఈ క్యాండిల్ ఎంట్రీ తీసుకుంటే మనకి డౌన్ సైడ్ అనేది బాగా వచ్చింది. చూసారా?